సార్ ఎలా ఉంటుంది సార్ ఓవరాల్గా మీరు చూశారు కదా, చాలా ఎన్నికలు చూశారు, ఇప్పుడు కూడా చూస్తుంటారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే పెద్ద పెద్ద రాజకీయ అనుభవం ఉన్న నాయకులు కూడా ప్రజలను నాడి పట్టుకోలేకపోతున్నారు. అంటే దానికి కారణము చాలామంది మాట్లాడేవాళ్ళు ఓటు వేయరు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్ చూసారా, అవును, హైదరాబాద్లో పర్సంటేజ్ చాలా తక్కువ వచ్చింది. మొత్తం కూడా హైదరాబాద్ తక్కువ. అవును. మరి హైదరాబాద్ రాజధాని, చదువుకున్న వాళ్ళు ఎక్కువ, అవును, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువ, రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇక్కడ ఓట్లు వేయాలిగా, అవును, ఓటు వేస్తే కదా పార్టీలు గెలిచేది. మన వాళ్ళు మాట్లాడతారు తప్ప ఓటు వేయరు. ఆ నోటా చివరకు నోటా కూడా వేయాలన్నా కూడా వెళ్ళాలిగా. అవును, వెళ్తే కదా అక్కడ జరిగేది. అది నామోషి ఫీల్ అవుతున్నారు. మనవాడు ఇచ్చేది 1000 రూపాయల నోట, 2000, 3000 నోట, ఇదే ఆలోచిస్తున్నారు తప్ప ఈ నోటు ఇవ్వకపోతే నోటాకేసేలాగా నోటాకేసేవాడు. కొంతమంది నోటు బాగా చెప్పారు. అవును, ఓటు అనగా నోటు గుర్తొచ్చేంత కాలం ప్రజాస్వామ్యం ఇట్లే ఉంటుంది. నిజం. కాబట్టి ఓట్లు నిజాయితీగా వేస్తున్నారా లేదా, బలవంతంగా ఏమైనా వేస్తున్నారా, నిర్బంధం లేకుండా వేస్తున్నారా లేదా. అవును. తర్వాత ఎగ్జిట్ పోల్ కూడా ఒక్కోసారి నమ్మడానికి వీలు లేదు. అవును. ఇప్పుడు మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఓటేసి వస్తారు. అవును. ఏమండి దేవేంద్ర రెడ్డి గారు మీరు ఏ పార్టీకి వేశారని చెప్తే మీరు చెప్పకపోవచ్చు కరెక్ట్గా. అవును. ఏమండి అంతే కదా, నా జర్నలిస్ట్ అనుభవం చెప్తున్నా. అవును, వాడు చెప్పరు, చెప్పరు. చాలా మంది చెప్పరు. నిజం. చెప్పేవాడు కరెక్ట్గా చెప్తాను గ్యారంటీ లేదు, విన్నవాడు అది కరెక్ట్గా చెప్తాను గ్యారంటీ లేదు. అవును. ఇన్ని రకాల అనుమానాలు, అవును, ఇన్ని రకాల తప్పుడు అభిప్రాయాలు, వీటి మధ్యలో చెప్తే ఏమో అవును అని చెప్తే మనకు ఒక మాస్లో ఒక ఇంప్రెషన్ వస్తుంది. అవును. అట్లా నేను అందుకనే జోక్ వేశా, మీ పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు గెలవాలనుకుంటున్నారా, ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా అని. ఎన్నికల ముందు గెలవాలనుకుంటే ఏదో సర్వే సంస్థ అంతే చేసేస్తుంది, దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కరెక్టే. సర్వే సంస్థలు రెండు చేస్తాయి. ఎన్నికల ముందు కూడా గెలుస్తారు అని చెప్పేస్తుంది. అవును. ఎన్నికల తర్వాత ఎగ్జిట్ పోల్ లో ఈవినింగ్ వరకు మాత్రం కదా అభిప్రాయం, అదే అభిప్రాయం మీద ఉంటారు కదా, గెలిచారు అని చెప్పేస్తాడు. ఇప్పుడు ఇన్ని సర్వే సంస్థలు ఒక 20-30 ఉంటాయి. ఆ 20-30 వాళ్ళ సొంత అభిప్రాయాలు వాళ్ళు ఎన్నికల ముందు ఒకటి చెప్పి ఎగ్జిట్ తర్వాత ఒకటి చెప్పరు. చెబితే నువ్వే కదా చెప్పింది ఇట్లా అంటారు. అవును. అందువల్ల ఏది నమ్మడానికి వీల్లేదు, అపనమ్మకమే అయిపోయింది. నమ్మకం మీద ప్రజాస్వామ్యం ఆధారపడి ఉండాలి, కానీ ఇప్పుడు అపనమ్మకం మీద జరుగుతుంది అంతా కూడా. దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే ప్రజల మనోభావాలు, ఇప్పుడు మీరు అన్నట్టు నన్ను అడిగితే నేను చెప్పాను, ఎందుకంటే దట్ ఈస్ మై ప్రైవసీ అని చెప్తా. నా ఇష్టం, నా అంతరాత్మకు తెలిసి వేరే వాళ్ళకి ఎందుకు చెప్పాలి? చదువుకోని వాళ్ళు కూడా చెప్పరు. వాళ్ళు భయంతో చెప్పరు, వీడు బాధ్యతతో చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చెప్తే మళ్ళీ రేపు ఎందుకు పంచాయతీ ఊర్లో అన్నట్టు ఉండొచ్చు, వాళ్ళలో రౌడీలు ఉండొచ్చు. అన్ని కూడా తిట్లు, భయంకరంగా తిట్లు ఉంటున్నారు. అవును. అవన్నీ ఎందుకు? అవును. నువ్వేదైనా తప్పు చేసావంటే నువ్వు చేయలేదా అంటారు తప్ప అంతే. తిట్టుకు తిట్లు జవాబు అయిపోతుంది. ఓటు ప్లేస్లో తిట్లు వచ్చింది. కరెక్ట్. తిట్ల స్వామ్యం వచ్చింది ఓట్ల ప్రజాస్వామ్యం బదులు. కరెక్ట్. తిట్లు డామినేట్, తిట్లే రాజకీయం అయిపోయింది. తిట్టకపోతే నువ్వు రాజకీయ నాయకుడు కాదు అంటున్నారు. అంటే జనాల పర్సెప్షన్ కూడా అట్లా మారిపోయింది. ఇంకా తిట్టట్లేదంటే అయితే ఇంకా ఎదగాలనుకుంటున్నారు. తిట్టారనుకుంటే ఏ దగా చేయాలని ఆలోచిస్తున్నారు. తిట్టారు అంటే చాలా పరిపక్వత వచ్చింది, పరిపక్వత రాజకీయంగా చాలా పరిపక్వత వచ్చింది అనుకుంటున్నారు. తిట్టడమే రాజకీయం అయిపోయింది. తిట్టడమే రాజకీయం. అది ఏదో పెద్ద సిన్సియారిటీ అనుకుంటున్నారు. ఆ పార్టీకి నిబద్ధత ఉన్నట్టు లెక్క, పార్టీ కట్టుబడి ఉన్నట్టు లెక్క, అంటే పార్టీ సిద్ధాంతాలు నమ్మినట్టు లెక్క. ఇంకోటి సార్, నేను ఈ మధ్య బాగా చూశాను గ్రౌండ్లో కార్యకర్తలు కానీ ఓటర్స్ కూడా తిట్టేవాడికి అభిమానులు ఎక్కువైపోయారు. అవును. తిడితేనే లీడర్గా కన్సిడర్ చేస్తున్నారు. అవును. పాపం చాలా మంది ఇంటలెక్చువల్ లీడర్స్ ఉన్నారు. అవును. వాళ్ళేమో డిగ్నిటీగా హుందాగా ఉండాలి, రాజకీయం అంటే తిట్టడం కాదు, తిట్టించుకోవడం కాదు, ఐడియాలజికల్ పాలిటిక్స్ చేయాలి అనే వాళ్ళేమో చాలా సైద్ధాంతికంగా పద్ధతిగా ఉంటుంటే, ఎవడైతే తిట్టి ఓవర్ నైట్ వైరల్ అవుతున్నాడో, అబ్బా ఏం లీడర్ అన్నా. దానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు ఒక చదువులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు లీడర్ అయ్యేవాడు. అవును. ఇప్పుడు చదువు రానివాడు, కాలేజీకి వెళ్ళనివాడు, దుర్మార్గుడు, మెంటర్లకు కూడా వాళ్ళు రాజకీయ నాయకులు అవుతున్నారు.